ఉప్మా అరే ఉప్మా ఎక్కడున్నాడు? వడ్డీ అమ్మ ఎవరితో పులిహోర వెళ్ళిపెడుతున్నాడు. ఏ చేతనరా? అదే మన ఛానల్ పైకి తీసుకొని ఆలోచిస్తున్నాను రా. ఇంటి అమ్మాయిలతో సొల్లేసుకున్నా. అది అంతా సరే కానీ ముందు వీడియో చూడు. మన బెంగళూరులో ఫస్ట్ టైం పెట్టారు వైజాగ్లో 4 AM బిర్యానీ. మరి బెంగళూరులో బిర్యానీ వైజాగ్లో తినొచ్చా? నువ్వు ఎక్కడో ఉన్న అమ్మాయితో పులిహోర కలపట్లే ఇక్కడ, ఇది కూడా అంతే. అరే మామ, బెంగళూరుది అంటున్నాం, వైజాగ్ తెచ్చారంటున్నాం, పాడైపోద్దేమో చూసుకో. మళ్ళా చెప్పు తీసుకొని కొడతా, పిచ్చి కుక్కట్లా కలిసిన అదరా. వద్దు, వస్తానులే. A few hours later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 4 AM బిర్యానీకి వెళ్తున్నాం. ఇక టైం చూడండి, 4:01 అయిపోయింది. సారీ. ఇప్పుడు మనం రామటెస్ రోడ్లో అయితే ఉన్నాం. రామటెస్ రోడ్ నుంచి కాంప్లెక్స్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బ్రిడ్జ్ నుంచి మనం ముందుకు వెళ్తే అక్కడ gvmc ఆఫీస్ ఒకటి ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఉంటుంది మన 4 AM బిర్యానీ. మీకు తెలిసిపోతుందండి, పెద్ద కంగారు పడవసరం లేదు. అందరూ జనాలు ఉంటారు, క్రౌడ్ ఎక్కువ చాలా. మన చాలా ఫేమస్, మీరు చూస్తారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే వచ్చేసాం ఇప్పుడు వైజాగ్లో మొట్టమొదటి 4 AM బిర్యానీకి. అంటే నాకైతే ముందు తెలియదు. నేనేమో అక్కడికి వెళ్ళి అన్న 2 బిర్యానీ అంటే అతను ఇవ్వట్లేదు. అరే ఇదేట్రా బాబు, అందరికి ఇస్తున్నా మనకి ఇవ్వట్లేదు అనుకో. నేను చూస్తే అక్కడ టోకెన్ తీసుకోవాలని చెప్పాడు. అప్పుడు వెనక్కి వెళ్ళి అక్కడ 2 బిర్యానీలు కానీ టోకెన్ తీసుకొని ఇక్కడికి వచ్చి అయితే 2 బిర్యానీ అయితే తీసుకున్నాను. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ. కానీ అంత క్రౌడ్లో కూడా అందరినీ తోసుకొని 2 బిర్యానీ అయితే ఫైనల్గా తీసుకున్నాను. మేమైతే 2 బిర్యానీలు తీసుకున్నాం. ఒకటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకోటి చికెన్ దమ్ బిర్యానీ. కెమెరా ఫ్లాష్ ఆపేస్తున్నాను. ఆపేరా? ఇప్పుడు నీ ఫేస్ కనపడట్లేదురా. అయితే ఏసీలే లైట్. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రై పీసు. ఇవైతే మాకు 4 పీసులు ఇచ్చారు బిర్యానీలో. ఇదైతే దమ్ బిర్యానీ పీసు, ఇవైతే 2 ఇచ్చారు మాకు. ఈ ఫ్రై పీస్ బిర్యానీ తిన్నప్పుడు అయితే నాకు కొంచెం సాల్టీగా తగిలింది. అంటే పీస్ కొంచెం సాల్టీగా ఉంది, బిర్యానీ కూడా కొంచెం సాల్టీగా ఉంది. దమ్ బిర్యానీలో పీస్ అయితే చాలా బాగుంది. అంటే రైస్ అయితే నాకు కొంచెం పొడిగా సాల్టీగా అనిపించింది. మీరైతే రైతా కానీ గ్రేవీ కానీ వేసుకొని తినండి. తినేసాక మాట్లాడతాను మీతో. ఇంకా ఇక్కడ మేము తింటున్నప్పుడు అయితే ఒక అన్న అయితే వచ్చి అడిగాడు, మా ట్రైపోడ్ మా సెట్టింగ్ అంతా చూసి యూట్యూబ్ ఛానల్ అని అడిగాడు. అవునన్నా అని చెప్పగానే ఇంకొక చిన్న స్మైల్ ఇస్తే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇదంతా తినడానికైతే నాకు చాలా టైం అయితే పట్టింది. మీకు అలా కనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది ఇదంతా తినడానికి. అంటే కొనేసాం కదా, ఇంకొంచెం సాల్టీగా ఉన్నాయి, ఇంక ఎలాగోలా తినేద్దాంలో అనుకొని కష్టపడి అయితే మిద్దరం అయితే బిర్యానీ అయితే ఫినిష్ చేస్తాము. నేనైతే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడైతే మాకు చాలా పేపర్ ప్లేట్స్ బయట పడేసి అయితే కనిపించాయి. ఒకవేళ మీరు తింటే ఇప్పుడు అలా చేయకండి, డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే అందరికీ ఇబ్బంది కదా అలా పడేస్తే. అంటే బిర్యానీ అయితే నాకు కొంచెం వర్త్ అయితే అనిపించలేదు. ఆ బడ్జెట్కి కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం సాల్టీగా అనిపించింది. మేమైతే 2 బిర్యానీ తీసుకున్నాం కదా. ఫ్రై పీస్ బిర్యానీ అయితే 150 పడింది, దమ్ బిర్యానీ 120 పడింది. అంటే బడ్జెట్ తక్కువే అని చెప్పాలి, ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు. కానీ ఏదైతే ఏంటి కొంచెం తినడానికి బాగోకపోతే ఇంకెంత తక్కువ బడ్జెట్ అయినా ఇంకేం చేయలేం కదా. నా రేటింగ్ అయితే 2.5. అంతకు మించి నేను ఇవ్వాలని డిసప్పాయింట్ అయిపోయినా. మీరు మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.